మెగాస్టార్ బర్త్‌డే ఆగస్ట్ 22. అది అభిమానులందరికీ పండగ రోజు. ఆ రోజు సెలబ్రేషన్స్ ఒక రేంజ్‌లో చేసుకుంటూ ఉంటారు. మెగాస్టార్ ఫ్యాన్స్ మొత్తం దేశవ్యాప్తంగా అనొచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే అంతర్జాతీయంగా కూడా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ కూడా కేక్ కట్ చేసుకోవడం, రకరకాల సెలబ్రేషన్ చేసుకుంటారు. అయితే మెగాస్టార్ ఇప్పుడు 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇంకో 2 డిస్కషన్స్‌లో ఉన్నట్టున్నాయి. ఈ 2 సినిమాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఇచ్చి మనకి మెగాస్టార్ నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అంటాం కదా! ఆ గిఫ్ట్ ఏమైనా ఉంటుందా అని ఆలోచిస్తే ఉంటుందనే చెప్పాలి. అదేంటి అంటే ఇప్పటిదాకా మనకి మన వరప్రసాద్ మాస్టర్ వస్తున్నారని ఒక సినిమా చేస్తున్నారు మన అనిల్ రావిపూడి. ఆయన చాలా స్పీడు, చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ప్రమోషన్స్‌లో కింగ్. మేకింగ్‌లో ఏవైతే అభిమానుల నాడి తెలుసు. ఈ అభిమానుల ఒక సినిమా ప్రేక్షకుల నాడి తెలుసుకొని పనిచేసే వ్యక్తి అనిల్ రావిపూడి. అలాగే అపజయం తెలియకుండా, అపజయం లేకుండా ఇప్పటిదాకా కంటిన్యూస్ హిట్స్ ఇచ్చేస్తున్నాడు. ఇంకోటేంటంటే, అతను మామూలుగా ఎవరైనా అంటే, ఈ న్యూ జనరేషన్ హీరోస్‌తో చేద్దాం అని కసిగా ఉంటారు. ఈయన ఏం చేస్తున్నాడు, సీనియర్ హీరోస్‌తో సక్సెస్ కొట్టాలని ఈ యంగ్ డైరెక్టర్ ట్రై చేస్తున్నాడు. ఇంతకుముందు చూసాం 'భగవంత్ కేసరి' బాలయ్య బాబు. అది రీసెంట్‌గా నేషనల్ అవార్డ్ కూడా కొట్టింది. ఆ తర్వాత వెంకటేష్‌ది అయితే వస్తున్నామని చెప్పి మరి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కలెక్షన్స్‌లో మంచి మంచి రికార్డ్సే బద్దలు కొట్టింది. రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ఆయన అసలు పేరు చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అయితే, ఆయన క్యారెక్టర్ డ్రిల్ మాస్టర్ అంటున్నారు. అలాగే అందాల తార నయనతార చిరంజీవి గారికి జోడీగా ఆ సినిమాలో ఉంటుంది. ఇది ఒక అనిల్ రావిపూడి మార్క్ అంటే మొత్తం ప్రేక్షకులు అందరినీ కూడా ఫ్యామిలీని కూడా థియేటర్‌కి రప్పించాలి. వాళ్ళందరిని కూడా ఎంటర్‌టైన్ చేయాలి. ఫ్యాన్స్‌ని ఉత్తేజపరుస్తూనే ఫ్యామిలీస్‌ని ఎంటర్‌టైన్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తూ ఉంటాడు. ఆయన ఏ రకంగా తీసినా అనిల్ రావిపూడి. తర్వాత ఈ ప్రమోషన్స్‌లో తనదైన దారి ఉంటుంది. ప్రమోషన్స్‌లో అలా కూర్చొని సినిమా మొత్తం అయిన తర్వాత ఎప్పుడో చెప్దాం సినిమా వస్తుందని కాకుండా అసలు ఇది ఈ గొప్పతనం ఏంటంటే ఈయన ఓకే చేసిన తర్వాత చిరంజీవి గారు 'బిస్వంబర్' సెట్స్ మీద అప్పుడు ఉండగా, ఇంకా సెట్స్ మీదకి అనిల్ రావిపూడి మూవీ వెళ్ళకుండానే ప్రమోషన్ మొదలెట్టేశారు. నయనతారతో ఒక ఒక వీడియో అలాగే చిరంజీవి గారి ప్రమోషన్‌కి సంబంధించి ఇదిగో మేము వచ్చేస్తాం అని చెప్పి ఈ ఫ్యాన్స్‌కి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే సినిమా ఇదనమాట. ఒకటి రీసెంట్‌గా కేరళలో 'నయనతార', 'చిరంజీవి' గారి మీద ఒక రొమాంటిక్ డ్యూయెట్ ఒకటి చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా కొన్ని క్లిప్స్ ఏవో లీకేజ్ వస్తే ఫిల్మ్ మేకర్స్ ఉంటారు కదా! ఎందుకండి ఎవరు లీకేజ్ చేస్తున్నారు? ఎడిటింగ్ సూట్‌లో లీకేజ్ అవుతుందా? లేకపోతే కెమెరామెన్ లీక్ చేస్తున్నారా? అక్కడికి వచ్చిన వాళ్ళు చేస్తారని చెప్పి వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎటువంటి లీకేజెస్ ఇవ్వకండి. సినిమా చాలా ప్రెస్టీజ్‌గా వస్తుంది. ఒక్కసారిగా మంచి ఆ ఇంట్రెస్ట్ పోతున్న ఉద్దేశంతో వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు. ఎవరు లీక్ చేసినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే అదే పాట అందులో ఏంటంటే చిరంజీవి గారి చాలా స్టైలిష్ లుక్, నయనతార గ్లామరస్ ఆ లుక్స్ మొత్తం మీద చూస్తే ఒక స్పెషల్ ఐటెమ్ అవుతుంది. అది నిజంగా మంచి ట్రాక్ అవుతుంది. ఆడియో ట్రాక్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆహ్, అనిల్ రావిపూడి మేకింగ్‌లో ఇప్పుడు అతనికి సంబంధించి ఒక ఎలాగని చెప్పాలంటే ఒక కామెడీ టచ్ ఉంటుంది. పెద్ద హీరోలతో కూడా కామెడీ టచ్ ఉండేది. అది చూసాం ఇంతకు ముందు సినిమాలో చూసాం. 'వెంకటేష్ బాబుది' దగ్గర. ఈ కామెడీ టచ్ అంటే చిరంజీవి గారికి అటువంటి క్యారెక్టర్ దొరికితే అది కొట్టిన పిండి అది. మాములుగా చితకొట్టి పక్కనెడేస్తాడు. ఆయన టైమింగ్ పంచు ఇంతకుముందు మనం చూసాం 'ఘరానా మొగుడులో' గాని ఆహ్, అలాగే 'జగదేవి రథచంద్ర'లో శ్రీదేవితో కొన్ని సీన్‌లు గాని, 'చూడాలనుందో సౌందర్యతో' కొన్ని సీన్స్ కానీ ఆ టైమింగ్ పంచ్ మామూలుగా ఉండదు. అలాంటి చిరంజీవి గారికి ఈ అనిల్ రావిపూడి లాంటి ఇతను యంగ్ డైరెక్టర్ చాలా ఇది ఉన్న ప్రామిసింగ్ డైరెక్టర్ అనమాట. సో, ఈ సినిమా చాలా బాగొస్తుంది. అయితే ఇదంతా ఎందుకు మాట్లాడుకున్నాం ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్‌డే ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఓపెన్ చేసి ఇంక సర్ప్రైజే ఉంటుంది, సస్పెన్సే ఉంటుంది. అయితే ఏంటంటే, ఆ పాటకు సంబంధించిన ఒక గ్లింప్స్ ఆ రోజు రిలీజ్ చేస్తారు మేకర్స్‌తో చెప్పి, చిరంజీవి గారి ఆ లుక్స్ గాని, నయనతార ఆ లుక్స్ గాని, లేకపోతే చిరంజీవి గారి మీద కొన్ని విషయాలు గాని, సినిమాకి సంబంధించి 'వరప్రసాద్ మాస్టర్' సినిమా గురించి వస్తాయని చెప్పేసి మనకు సర్వత్రా వినిపిస్తున్నాయి. డెఫినిట్‌గా ఏదిచ్చినా మనకు బర్త్‌డేకి రిటర్న్ గిఫ్టే. ఆయన బర్త్‌డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజు కనుక మనకి మన హడావుడికి తోడు ఆ గ్లింప్స్ అనిల్ రావిపూడిది వస్తే, ఇంక మన అభిమానులకి ఆ ఆనందానికి ఇంకా అద్దే ఉండదు. ఎందుకంటే, మనకి ఆగస్ట్‌లో వచ్చే పండగలతో పాటు చిరంజీవి గారి పుట్టినరోజు కూడా మనకొక పండగే. అభిమానులకు, ముఖ్యంగా అభిమానులకి. ఆగస్ట్ 22 అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. అయితే నిన్నటి ఒక రోజున రక్తదానం అని పేరు నేను దానికి సంబంధం ఏంటి చెప్తాను. రక్తదానం అని పేరు చెప్తే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు అందరికి.
ఆ బ్లడ్ బ్యాంక్ గుర్తొస్తుందట. అది నా పూర్వజన్మ సుకృతం రక్తదానం గురించి ఇలా చెప్తే అని చెప్పి చిరంజీవి గారు కూడా ఆ మాట చెప్పడం జరిగింది. అలాగే ఆగస్టు 22 అంటే యునానిమస్‌గా మిగిలిన వాళ్ళ డేట్ మనకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. ఇంకా మాట్లాడితే మన ఇళ్లలోనే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో ఎవరితో కొన్ని మర్చిపోయి ఉండొచ్చు మనం. డేట్ అది. కానీ ఒక చరిత్ర సృష్టించి అభిమానుల గుండెల్లో అలా మిగిలిపోయిన చిరంజీవి గారి బర్త్‌డే ఆగస్టు 22 అని ఈ జనరేషన్ లేదు, ఆ జనరేషన్ అన్ని జనరేషన్‌లు తెలుసు. అంతలాగా జనాలతో మమేకం అయిపోయాడాయన. సో, ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్‌డే. ఇప్పటి నుంచి సంబరాలు మొదలెట్టేస్తారు. మామూలుగా ఉండదు ఆ సెలబ్రేషన్స్. సో, ఆ రోజు ఆ గ్లింప్స్ ఇప్పుడు చెప్పా కదా! అనిల్ రావిపూడి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇది నిజంగా కనుక అది జరిగితే సర్ప్రైజ్ అనగానే గ్రాండ్‌గా ఫీల్ అవుతారు అభిమానులు. గ్రాండ్ గిఫ్ట్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఏదో ఒకటి ఇస్తారనే ఉద్దేశం. ఎందుకంటే 2 సినిమాలున్నాయి. అటు 'విశ్వంబర' టీమ్ గాని, అలాగే ఇప్పుడు అనిల్ రావిపూడి టీమ్ గాని ఖచ్చితంగా ఈ బర్త్‌డేకి అభిమానులకు ఏదో ఇస్తారని చెప్పి అందరికీ తెలుసు ఒక బహుమానం రిటర్న్ గిఫ్ట్. అది అనిల్ రావిపూడి ప్రతిదానికి కర్చీఫ్ వేసేసుకోవడం ఆయనకి అలవాటు. ఎందుకంటే ఈ ముందు ఏ నిర్మాతలు ఎలా వస్తారని తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు ఆయన సినిమా కూడా ఆయన సంక్రాంతికి మనం వస్తున్నాం అనే దానికి పెద్ద సెంటిమెంట్‌గా కూడా అనుకోవచ్చు. వచ్చింది పెద్ద సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ఈయన చేసే సినిమా చిరంజీవి గారితో చేస్తున్న ఈ సినిమా చిరంజీవి, నయనతార జంటగా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలోకి వచ్చేసింది. ఎందుకంటే సంక్రాంతి, సంక్రాంతి అని ఇంకోటంటే ఆయన కూడా చాలా స్పీడ్ గా చేసే టెక్నీషియన్ ఆయన. ఇంకా అటువంటి స్పీడ్ టెక్నీషియన్ అయితే ఇంక 'చిరంజీవి' గారి స్పీడ్ మరి మామూలుగా ఉండదు. ఇంకా, ఇంకా, ఇంకా ఈ నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంటుంది. ఇతను యంగ్ అయినా ఆయన 'చిరంజీవి' గారి ఆయన అనుభవంతో నువ్వేం చెప్తావు? రెడీ. నువ్వేం చెప్తావు? నేనేం చేయాలి? ఆ టైప్‌లో ఉంటుంది. అంత కాంపిటీటివ్‌గా ఉంటాడాయన. కాబట్టి ఈ 'ఖర్చీఫ్' వేసినట్టే సంక్రాంతి మిగిలిన ఏ సినిమాలొస్తాయి? 'ప్రభాస్‌ది' 'రాజా సాబ్' కూడా సంక్రాంతికి వస్తుందని అనుకుంటున్నాం. అలాగే ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా అతను కంగారు మనిషే. అది తర్వాత చెప్పుకుందాం. ఆయన కూడా సంక్రాంతికి తెచ్చేస్తాడా అని ఒక డౌటుంది. 'రవితేజ'ది కూడా 'మాస్ మహారాజా' అది కూడా సంక్రాంతి బరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు పుట్టినరోజు వరకు మాట్లాడుకుంటే మనం ఖచ్చితంగా చిరంజీవి గారి ఈ సినిమా తాలూకు ఈ మన వరప్రసాద్ మాస్టర్ ఆయన ఆ సినిమాకి సంబంధించి ఒక గ్లింప్స్ అయితే మనకు రావడం ఖాయం. అందులో నో డౌట్. ఈ విషయం ఎందుకంటే అది ఒక డిఫరెంట్ మూవీగా ఉండేటట్టుగా టైటిల్ బట్టే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇది మనకి డెఫినిట్‌గా అలరిస్తుందని అనడంలో చిన్న మాట అది. మంచి గ్రాండ్ రికార్డ్స్ బద్దలు కొడుతుందని మటుకు మనం చెప్పొచ్చు. మళ్ళా వింటేజ్ లుక్స్‌తో చిరంజీవి గారు చాలా ఒక ఫ్యామిలీ డ్రామా అలాగే ఇంతకుముందు కూడా చూసాం 'మాస్టర్‌తో' స్టూడెంట్స్‌తో కలిసి లెక్చరర్‌గా చేసిన 'మాస్టర్' అనే సినిమా కూడా ఒక రేంజ్‌లో హిట్ అయింది. అది 'గీతా ఆర్ట్స్' సినిమా అది. ఇప్పుడు ఇందులో కూడా డ్రిల్ మాస్టర్ కావచ్చు, ఏం చేయవచ్చు. ఈ డ్రిల్ మాస్టర్‌తో చేసి పిల్లలకు డ్రిల్ నేర్పి వాళ్ళకి ఆరోగ్యం కాపాడమే కాదు, మన సమాజంలో ఉన్న దొంగ వెధవలందరిని లైన్ చేసి డ్రిల్ మాస్టర్‌గా అసలు ఏం చేయాలి? సమాజానికి ఏం చేయాలి? అని చెప్తాడని నేను అనుకుంటున్నాను, ఊహిస్తున్నాను. ఇంకా 'నయనతార' కూడా టీచర్ అంట ఆ స్కూల్‌లో. ఇంకా స్కూల్‌లో వాళ్ళు చెప్పే పాఠాలు వాళ్ళ ప్రేమ పాఠాలు అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. డెఫినిట్‌గా అనిల్ రావిపూడి ఒక ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే మెగాస్టార్ అవకాశం రావడం అంటే ఈ సమయంలో నిజంగా దే ఆర్ వెరీ లక్కీ పర్సన్స్ ఆ డైరెక్టర్స్. ఆ డైరెక్టర్స్ 100% లక్కీ పర్సన్స్. అందుకని ఆ కసి, ఆ తపన, పట్టుదల మెగాస్టార్‌లో 1% కూడా తగ్గకపోగా 100% పెరిగింది. ఎవడైనా రండి, ఎవడైనా నా కాంపిటీటర్ నెక్స్ట్ జనరేషన్స్ ఎవరొచ్చినా కూడా నేను ఐయామ్ రెడీ అంటున్నారు. కాబట్టి ఆయన వేగానికి అడ్డు, అదుపు ఉండవు. అలాగే అనిల్ రావిపూడి ఇందాక చెప్పుకున్నగా చాలా వేగంగా సినిమా తీసే డైరెక్టర్. సో, ఇది ముందు 22 సెలబ్రేషన్స్ సంబంధించి అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి మన మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్స్‌తో మనల్ని అలరిస్తూ ఏదో గ్లింప్స్ వస్తుంది. చూద్దాం, ఆనందిద్దాం. ఈ 15 రోజులు ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయి. ఇంకా 15 రోజులు ఉంది ఆయన బర్త్‌డే ఇవాల్టికి కరెక్ట్‌గా. ఈ 15 రోజుల్లో కూడా ఆ బహుమానం కోసం ఎదురు చూద్దాం. ప్రతిరోజు మనకు పండగే. ఎందుకంటే 2 సినిమాలున్నాయి. ఈలోగా 'విశ్వంబర' కూడా దసరా ముందో వెనకో దీపావళికో వచ్చి తీరుతుంది. కాబట్టి ఆహ్, ఇప్పటి నుంచే మన సెలబ్రేషన్స్ మొదలయ్యాయి అనుకుందాం. సెలబ్రేట్ చేసుకుందాం. మన మెగాస్టార్ బర్త్‌డే అంటే మన బర్త్‌డే మనం చేసి ఎంజాయ్ చేద్దాం. థాంక్ యూ.